ఇంకొక ఇల్లు చూపించు, అక్కడికి వెళ్తాము, నువ్వు ఇది తీసుకో, నేనేమి కావాలి. నటుడిగా అవకాశాల కోసం తాను నిరంతరం ప్రయత్నిస్తుంటానని శివారెడ్డి మాట్లాడుతూ, దర్శకుడు శ్రీను వైట్ల నుంచి దూకుడు సినిమా తర్వాత అవకాశాలు రాలేదని, తన టీంలోకి గోపి మోహన్కు ఇప్పటికీ అవకాశాల కోసం మెసేజ్లు పెడుతూనే ఉంటానని, అయితే కొంతమంది దర్శకులు నెక్స్ట్ సినిమా అని చెప్పి కాలం వెల్లదీస్తుంటారని, మరికొందరు సినిమా ఫెయిల్ అయ్యాకే స్పందిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. అవకాశాల కోసం ఆఫీసులకు వెళ్తే మీరు ఎందుకు వచ్చారు, ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అంటారని, ఫోన్ చేస్తే నేనే చెప్తానులని తీసిపారేస్తారని, ఇది చాలా సతమతం చేస్తుందని అన్నారు. అయినప్పటికీ మంచితనం, కష్టపడే గుణం ఎప్పటికైనా గెలుస్తాయని తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియోలోని మరింత సమాచారం కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి తన నిజ జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను, ఇతర కళాకారులకు అందించిన సహాయాన్ని వివరించారు. ఎందరో సింగర్లకు, ఆర్టిస్టులకు, యాంకర్లకు తన సహాయం అందించి వారికి ఇల్లు, కార్లు కొనుక్కోవడానికి తోడ్పడినట్టు తెలిపారు. కార్యక్రమాలకు ఆర్టిస్టులను తీసుకెళ్లినప్పుడు మార్కెట్ ధర కంటే ఎక్కువ చెల్లించేవారని, తద్వారా వారు సంతోషంగా పనిచేసి తన పేరు నిలబెట్టారని పేర్కొన్నారు. టాలీవుడ్ నటుడు, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి ఒకప్పుడు పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ చాలా కాలంగా సినిమాల్లో కనిపించడం లేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న అనేక అనుభవాలను, సవాళ్లను, ఇతర కళాకారులకు అందించిన సహాయాన్ని పంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభ దశలో ఎంతో మందికి సినిమా అవకాశాలు, స్టేజ్ షోలు ఇప్పించినట్టు, వారిని తన కారులో తీసుకెళ్లి ప్రోగ్రాంలలో జోక్స్ ఎలా చేయాలని నేర్పించినట్టు తెలిపారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు ఇప్పుడు వచ్చినా తాను అంతకుముందే కమెడియన్లు, ఆర్టిస్టులను తీసుకెళ్లి జగల్బందీ తరహా ప్రోగ్రామ్స్ చేసేవాడినని గుర్తు చేసుకున్నారు. తన సహాయం వల్ల ఎంతో మంది ఇల్లు కట్టుకున్నామని, ఇంటి లోన్లు తెచ్చుకున్నామని, కార్లు, ప్లాట్లు కొనుక్కున్నామని చెప్పడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని శివారెడ్డి అన్నారు. ఒక ఆర్టిస్టుకు స్టేజ్ షోకు 25,000 ఇస్తే తాను 30,000, సింగర్కు 15,000 ఇస్తే 16,000, 18,000 చెల్లించేవాడినని వెల్లడించారు. ఇది డబ్బులు ఎక్కువ ఉన్నాయని కాదని, తమను మళ్ళీ పిలిచినప్పుడు వారికి తమకు ప్రాముఖ్యత ఇచ్చి సంతోషానికి పనిచేసి ప్రోగ్రాం విజయవంతం చేయాలనేది ఉద్దేశంతోనే అలా చేసేవాడినని వివరించారు. అప్పట్లో తను బ్యాచిలర్గా ఉండడంతో డబ్బుకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదని, భవిష్యత్తు కోసం ఆస్తులు కూడబెట్టాలనే ఆలోచన లేదని పేర్కొన్నారు. తన మిమిక్రీ ఇమేజ్, నటన అవకాశాలను డామినేట్ చేస్తూనే శివారెడ్డి అభిప్రాయపడ్డారు. తన విషయంలో మిమిక్రీ ఆర్టిస్ట్గా వచ్చిన పేరు నటుడిగా తనను గుర్తించడానికి అడ్డంకిగా మారిందని అన్నారు. తనకు ఒక కమెడియన్ పాత్ర అవసరమైనప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్గా గుర్తించి పిలుస్తారని, నటుడిగా తనను గుర్తించడం లేదని వాపోయారు. తన ఇంటి గురించి చాలా మంది ప్రస్తావిస్తుంటారని, అయితే సుడిగాలి సుధీర్ వంటి కమెడియన్లు కూడా 2-3 ఇల్లు కలిగి ఉన్నారని అన్నారు. సుడిగాలి సుధీర్ తన దగ్గర మొదటి ప్లాట్ను చాలా తక్కువ ధరకే కొన్నాడని, ఆ ప్లాట్లో అవార్డులు పెట్టుకోవడానికి ఎస్ ఆకారంలో ఇంటీరియర్ చేయించారని, అది శివారెడ్డి ఎస్ అంటే సుడిగాలి సుధీర్ ఎస్ అయిందని సరదాగా చెప్పుకొచ్చారు. ఆర్థికంగా తాను ఎన్నో కష్టాలను అనుభవించిన తర్వాతే డబ్బు విలువ తెలుసుకొని రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టుకున్నానని శివారెడ్డి తెలిపారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.